రాధా మనోహర్ దాస్ గాడికి సాయిబాబా అంటే పడదు, ఎప్పుడు పడిదస్తూ ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కొత్తగా ఆదిత్య పరాశ్రీ స్వామి వచ్చిండు సాయిబాబా గురించి మాట్లాడడానికి. మేబీ గురు పౌర్ణమి దగ్గరికి వస్తుందనో, లేకపోతే రీసెంట్గా ఒక పీఠాధిపతిని కలిశారు కదా, దాని తర్వాత స్టార్ట్ చేయాల్సి వచ్చిందో తెలియదు. అయితే వీళ్ళిద్దరు కలిసి మైసూర్ దత్తపీఠంలో సనాతన దత్తబంధు అని చెప్పి అవార్డు తీసుకున్నారు కదా గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో. వీళ్ళ అర్హత ఏంటి? సనాతన దత్తబంధు. మరి దత్తాత్రేయ స్వామి గురించి వీళ్ళిద్దరూ ఎప్పుడైనా వాళ్ళ ప్రవచనాల్లో కానీ, ఇప్పుడు ఆదిత్య పరాశ్రీ స్వామిని తీసుకుంటే ఆయన పీఠంలో కానీ దత్తాత్రేయ స్వామి గొప్పతనం చెప్పారా? ఒక గంట సేపు, ఒక అర్ధగంట అట్లీస్ట్ అక్కడికి వచ్చే జనాలకి మీరు సాయిబాబా గుడికి పోకండి, గాలిలో సీసీ క్యామ్లు వదులుతా, మీరు ఎవరైనా గురు పౌర్ణమి రోజు సాయిబాబా మందిరాలకి పోతే నేను అన్ని గమనిస్తూ ఉంటా, మీ సంగతి చెప్తా అని మాట్లాడిండు. గాని చేసే బదులు వచ్చిన జనాలకి దిగంబర మంత్రం చెప్పొచ్చు కదా, ద పవర్ఫుల్ మంత్రం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని చెప్పి చెప్పరు. కానీ సాయిబాబాని పట్టుకున్న వాళ్ళు దత్తాత్రేయ స్వామిని తుంగలో దొక్కుతున్నారు అంటాడు అన్నట్టు. ఓడాడు తుంగలో దొక్కింది. ప్రతిరోజు హారతి పాడేటప్పుడు జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత అని చెప్పి పాడతాం అన్నట్టు. షిరిడి మాజే పండరిపూర సాయిబాబా రామావారా అని పాడతాం. సో ఇట్లాంటి బొచ్చడు ఉంటాయి. హారతికి వచ్చి పారాయణము ఒక పద్ధతిలో చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ చేయకుండా బయట ఏదో ప్రొపగండా నడుస్తుంది కాబట్టి దాంతో అల్లుకుపోదాం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మైసూర్ దత్తపీఠంలో అవార్డు తీసుకున్నారు కదా, మరి అక్కడ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయం ఏంది, వాళ్ళు ఏం పాటిస్తారు, దేనికి వాళ్ళు వ్యతిరేకం, దేనికి వాళ్ళు ఫేవర్గా ఉంటారు, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి కదా. మనం అక్కడ కాలు పెట్టి అవార్డు తీసుకుంటున్నాము అని అంటే వాళ్ళ సంప్రదాయంకి సంబంధించి మన దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉందా? మనం దేన్ని అయితే ఎక్కువ తిరస్కరిస్తున్నామో అది అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. లేదు, అందరూ పోయిరన్నట్టు. సాయిబాబాకి ఎగెయిన్స్ట్ ఎవడెవడు ఉంటాడో ప్రతి ఒక్కడు పోయినా అక్కడ అవార్డు తీసుకోవడానికి. సో मैसूर दत्तपीठम इसलिए कान साहब हमेशा के लिए ये नादमंट वो तुम्हारा है, हमेशा के लिए आप आना है, अरे हर एक साल आप सेवा करना, भगवान का सेवा करना. इसलिए मेरा वंश परंपरा में सूफी का मेरा गुरु है, मेरा गुरु का गुरु सूफी है, मेरा परंपरा का गुरु ऐसा है. मेकेदाट में स्वामी जन्म स्थल में भी स्वामी जी सूफी का इनका याद के लिए मस्जिद ही का लिए हमारा घर में बनाया है. इसलिए वी आर वेरी रिलेशन टू मुस्लिम రిలేటివ్స్. సో మనమంతా రిలేటివ్సే, అందరూ రిలేటివ్. ఇక్కడ జాతిపతం లేదు కదా. నాదం నో రిలీజియన్, నాదా ఇది నో రిలీజియన్. అందుకని అందరూ కూడా అటువంటి నాదాన్ని మనం వింటున్నాం. విని ఈరోజు చాలా అద్భుతంగా అనుకున్నాను, చిన్నప్పుడుదంతా వాయిస్తే బాగుండని. ఈరోజు ఆయన వాయించారు, చాలా సంతోషం. జై గురుదత్త. మైసూర్ దత్తపీఠంలో ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఇప్పుడు ఉత్తరాధికారి ఉన్నారు కదా, వెనక దత్తాత్రేయ స్వామి మందిరం కనిపిస్తుందిగా, మరి ముందు జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంది. మరి వీళ్ళేమో జీసస్ క్రైస్ట్కి ఎగెయిన్స్ట్. మరి వీళ్ళు అక్కడ పోయి అవార్డు ఎట్లా తీసుకున్నారు? అక్కడికి పోయి అవార్డు తీసుకోవడానికి అర్హత లేదు అని ఒక పాయింట్. 2, వీళ్ళు సాయిబాబాకి ఎగెయిన్స్ట్. అదే దత్తాత్రేయ స్వామి మందిరం ముందు సాయిబాబా ఫోటో ఉంటుంది. మరి అక్కడ సాయిబాబా ఫోటో ఉన్నప్పుడు సాయిబాబాని దత్తావతారంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మరి అక్కడ పోయి అవార్డు తీసుకున్నాక అట్లీస్ట్ దానికైనా రెస్పెక్ట్ ఇచ్చి సాయిబాబా గురించి నెగిటివ్గా మాట్లాడడం బంద్ చేయాలి కదా. బంద్ చేయలే కాబట్టి రెండోసారి కూడా అవార్డు తీసుకోవడానికి వీళ్ళకి అర్హత లేదు అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇట్లాంటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే దానికోసమే ఒక 40 years బ్యాక్ 1980sలో అనుకుంటా గణపతి సచ్చిదానంద స్వామి వారు త్రిమతా సమ్మేళనం అని పెట్టిర్రు. త్రిమతా సమ్మేళనము అని అంటే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం మూడిటికి సంబంధించిన పీఠాధిపతులని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చారన్నట్టు. దేనికి అనేది నేను ఇప్పుడు చదువుతాను చూడండి. అప్పుడు అసలు మీరు షాక్ అవుతారు. ఇది కదా దత్త సంప్రదాయంకు ఉండే విశిష్టత, ఇది కదా సనాతన ధర్మంలో మనం అందరం కలిసి ఉండాలని దత్త సంప్రదాయం కోరుకుంటుంది అని చెప్పి. ఆ విలువలేంటో ఆ త్రిమతా సమ్మేళనం పెట్టడానికి కారణం ఏంటి ఇప్పుడు చదువుతాను చూడండి.
వీరశైవం పేరిట వీర వైష్ణవం పేరిట వైదిక స్మార్తం పేరిట పొంగించిన రక్తపుట్టేళ్లతో గత చరిత్ర పుటలన్నీ పంకిలమైనాయి. ఈలోగా తుష్కరులు ఆ పైన ఆంగ్లేయులు వీరిద్దరినీ మించి నాస్తిక హేతువాదులు వచ్చి చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా మింగుతూ వచ్చారు. ఈ విపత్కర పరిస్థితులలో ఎప్పటికప్పుడు ఆపద్ధర్మాలే ఆచరించుకోవటానికి తరతరాలుగా అలవాటు పడిపోయిన భారతీయ జాతికి తన సహజ సిద్ధ స్వధర్మం పూర్తిగా మరుగున పడిపోయింది. ఆపద్ధర్మమే అసలు ధర్మమై రాజ్యం చేసే దుస్థితికి వచ్చింది. ఆపద్ధర్మము అని అంటే ఇంక మనకి ఏ ఆప్షన్ లేదు, ఆ టైంలో నీకు ఏది తోచితే అదే ధర్మం అని, అదే ఆచరించుకుంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు అని అంటున్నారు. ఆ టైంలో రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, వాటి స్థానంలో మఠాలు మఠాధిపతులు వచ్చారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో ధర్మమే అక్కరలేదనే ప్రభుత్వాలు అధికారంలో చెలరేగుతున్న గడ్డు రోజుల్లో ధర్మాన్ని తిరస్కరించడమే గౌరవప్రదము అలంకారము అయిన రోజులలో ఈ మఠాధిపతులు తమ శక్తి యుక్తులన్నీ వినియోగించి తపశ్శక్తి దారపోసి తమ తమ పరంపరా ధర్మాన్ని నిలబెడుతున్నారు. కనీసం అనువంతైన అని గణపతి సచ్చిదానంద స్వామి అప్పుడు బాధపడ్డరు. సంప్రదాయాల పరంగా గొడవలు పడుతున్నారు కదా, అట్లాంటివి జరగొద్దు, సంప్రదాయాల మధ్యలో విభేదాలు ఉండొద్దు, ఎవరు ఏ సంప్రదాయాన్ని పాటించినా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, ఆ భక్తికి రెస్పెక్ట్ ఇస్తూ అందరినీ ఒక తాటికి తీసుకొద్దామని చెప్పి స్వామివారు ట్రై చేసినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు అని అంటే 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభలలో అద్వైత మతం తరపున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, ద్వైత మతం తరపున ఉడుపి పెజావరపు మఠాధిపతులు విశ్వేశ్వర తీర్థ శ్రీపాదులు, విశిష్టాద్వైత మతం తరపున మేల్కోట యతిరాజ మఠాధిపతులు శ్రీ యాదగిరి స్వామి వారు పాల్గొన్నారు. 3 సంప్రదాయాల వాళ్ళని ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం చాలా కష్టం. అట్లాంటిది 40 years బ్యాక్ అయినా ట్రై చేసిరు. దాని తర్వాత అందరు షాక్ అయిన విషయం ఏంటి అని అంటే ఆ తరువాత స్వామీజీ చేసిన పని ఎవరు ఊహించనిది. చరిత్రలోనే అపూర్వమైన ఈ మహాసభకు సంకేతంగా త్రిమతాచార్యుల పేరు మీద ఒక భవనం నిర్మించాలని, దానికి త్రిమతాచార్యులను కలిపి శంకుస్థాపన చేయమని స్వామీజీ కోరారు. ఆ మహాభవనం పేరు రామానుజ మధ్వ శంకర కుటీరము. అర్థమైంది కదా, పేరు మరీ పెద్దదయ్యింది గనక రామశంకర కుటీరం అంటామన్నారు స్వామీజీ. రామశంకర కుటీరం దాంట్లో ఉన్న మీనింగ్ ఏంటిది అని అంటే రా మా అనే అక్షరాలు విష్ణు శివ మంత్రాలకు సంకేతాలు, అంటే అష్టాక్షరి మహామంత్రం పంచాక్షరి మహామంత్రం అని. ఆ మాట త్యాగరాయ స్వామివారు కూడా ఒక కీర్తనలో చెప్పారు. అందుచేత రామశంకర కుటీరం అనే పేరు గల త్రిమతాచార్యుల పేర్లు మాత్రమే గాక శైవ వైష్ణవ భావాలకు కూడా సమానత్వం తెచ్చి ఏకీకరణ సూత్రంలో సునాయాసంగా ఇమిడ్చారు స్వామీజీ. అందుకే ఆచార్యులు 3 అభినందించారు అనుంది. ఇది గణపతి సచ్చిదానంద స్వామి వారి చరిత్రలో నుంచి చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ మా సంప్రదాయం గొప్పది, మా సంప్రదాయం గొప్పది అని చెప్పి మళ్ళీ గొడవలు చేస్తారు. అప్పట్లో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ఈ 3 ఒక స్టేజ్ మీదకి తీసుకొని వచ్చిర్రు. అంత బాగుండే, మళ్ళీ కొత్తగా షురూ చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. Garden being developed where you can see idols of Sripada Srivallabha Swami, Nrusimha Saraswati Swami, Sri Akkalkot Maharaj, Swami Samarth, Shirdi Sai Baba, and finally Lord Dattatreya himself. Sri Ganapati Sachidananda Swami described Dattagiri as equivalent to Kailash Giri, urging everyone to visit and take advantage of the spiritual center. అక్కడ దత్త పంచకంలో సాయిబాబా కనిపించారా లేదా విగ్రహము? మరి ఇది మైసూర్ దత్తపీఠానికి సంబంధించిన ప్లేస్లోనే ఉంది అది. మరి మైసూర్ దత్తపీఠంలో సనాతన దత్తబంధు అని అవార్డు తీసుకున్నప్పుడు సాయిబాబాని దత్త పంచకంలో ఒకటిలాగా వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మరి అక్కడికి పోయి అవార్డు ఎట్లా తీసుకున్నారు వీళ్ళు? పోయి అవార్డు తీసుకునేటప్పుడు ఆ సంప్రదాయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అవార్డు అనగానే వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఈ బుక్ ఫోటో చూడండి. అక్కడ సాయిబాబా ఉన్నారు, తాజుద్దీన్ బాబా కూడా ఉన్నారు. దత్తపంచకం అంతా ఉంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, గాన్గాపు నృసింహ సరస్వతి స్వామి, మాణిక్ ప్రభు, అకల్కోట స్వామి సమర్థ, వీళ్ళందరూ. మరి దానికి బుక్కి శ్రీ అని రాసింది గణపతి సచ్చిదానంద స్వామి వారు. మరి అక్కడికి పోయి అవార్డు ఎట్లా తీసుకున్నారు? మళ్ళీ అవార్డు తీసుకొని సనాతన దత్తబంధు అని చెప్పుకొని అవార్డు తీసుకొని బయటికి వచ్చి సాయిబాబా గురించి నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు? అసలు వీళ్ళకి అర్హత ఏముంది సనాతన దత్తబంధు అవార్డు తీసుకోవడానికి?
అసలు వీళ్ళకి దత్త సంప్రదాయం గురించే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు, ఇటువైపు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఉన్నారు, కుర్తాలం పీఠాధిపతి, 4వ పీఠాధిపతి. ఆయన క్లియర్గా చెప్పారు, మొన్న నవంబర్లో ఒంగోలులో ఎక్కిరాల భరద్వాజ గారి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామియే అని చెప్పారు అన్నట్టు. ఆయనని నడిచే కాలభైరవుడు అని అంటారు. ఒకసారి ఆయన గురించి తెలుసుకుంటే, కుర్తాలం పీఠం చరిత్ర తెలుసుకుంటే మీకు సాయిబాబా ఏంటి అని అర్థమవుతుంది అన్నట్టు. ఇందాక చెప్పాను కదా, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి కుర్తాలం పీఠానికి 4వ పీఠాధిపతి. ఏ శంకర పీఠాలకి సంబంధించి కూడా, అంటే శంకర పరంపరలో వచ్చిన ఏ పీఠాల్లో కూడా సాయిబాబా విగ్రహం ఉండదు, కానీ కుర్తాలం పీఠంలో ఉంటుంది అని చెప్పారు. ఎందుకు అని అంటే, కుర్తాలం పీఠం ఎవరైతే స్థాపించారో మౌనస్వామి, ఆ మౌనస్వామి హిమాలయాల్లో సన్యాసం తీసుకున్నాక సౌత్ వైపు వస్తూ షిరిడిలో సాయిబాబాని కలుసుకొని సాయిబాబా దగ్గర ఖండయోగ సాధన నేర్చుకున్నారు. అందుకే కుర్తాలం పీఠంలో సాయిబాబా ఆరాధన ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఉత్తరాధికారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సాయిబాబాకి హారతి ఇస్తున్నారుగా. ఇది దత్త సంప్రదాయం. ఇది ఎవరికి తెలియదు. సాయిబాబా పేరు వాడుకోవాలి, పాపులర్ అయిపోవాలి. ఇదొక్కటి నేర్చుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ ఫోటోలు చూడండి, గణపతి సచ్చిదానంద స్వామి ముస్లిమ్స్తో కలిసి నమాజ్ చేసిరు. గణపతి సచ్చిదానంద స్వామి ఖురాన్ కూడా పట్టుకున్నారు. శాంటాక్లాస్ బట్టలు వేసుకున్నారు. మరి యుఎస్లో జీసస్ దత్తపీఠం అని ఉంది. ఫోటోలు చూడండి, ముందు శివలింగం, వెనక అన్ని మతాలకి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు అవార్డు రిటర్న్ ఇచ్చేయండి, లేదంటే సాయిబాబా గురించి మాట్లాడడం బంద్ చేసి సాయిబాబా గురించి తెలుసుకొని 3 సార్లు సచ్చరిత్ర చదివినా అన్నారు కదా, ఒకసారి నాగార్జున సినిమా కూడా చూసినా అన్నారు కదా. ఈసారి సచ్చరిత్రని భౌతికంగా కాకుండా తత్వం పరంగా అర్థం చేసుకొని సాయిబాబా గురించి ప్రపంచానికి చెప్పండి. మీరే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారంట కదా, ఒక పీఠాధిపతిని ఫోటో ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పి మీరు ఫీల్ అయినట్టు. మీరు సన్యాసి ధర్మంలోనే ఉన్నారు, వాళ్ళు సన్యాసి ధర్మంలోనే ఉన్నారు. మీరు ఒక పీఠానికి పీఠాధిపతి, వాళ్ళొక పీఠానికి పీఠాధిపతి, వాళ్ళకు ఒక పరంపర అవన్నీ ఉన్నాయి. మీరు ఫోటో అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు అంటే ఇక్కడ మీరు మీ స్థాయిని తగ్గించుకున్నట్టే కదా. 2, రీసెంట్గా ఒక పీఠాధిపతిని కలిశారు కదా, వాళ్ళు కూడా సాయిబాబా విషయంలో మాట్లాడడానికి వచ్చేసారు. దాని తర్వాత వాళ్ళ పీఠాలకి సంబంధించిన ప్రమాణాలు అడుగుతుంటే సమాధానం ఇస్తలేరు. మీరు పోయి వాళ్ళని కలిసి వచ్చినాక వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ప్రోత్సహించి మీరు కూడా సాయిబాబా గురించి మాట్లాడండి అని చెప్తే మీరు మాట్లాడడం స్టార్ట్ చేసిరు అనుకో, నేను మళ్ళీ చెప్తున్నా, సాయిబాబా జోలికి వచ్చిన ఏ పీఠాలు కానీ పీఠాధిపతులు కానీ ఎవ్వడు కూడా బాగుపడలే, చాలా క్విక్ టైంలో పడిపోయారు. సో మీరు అంతో ఇంతో సాధన చేసి వచ్చారని నాకు చెప్పారు. కాబట్టి మీరు సాయిబాబా విషయంలో దూరం ఉండి సనాతన దత్తబంధువు అని ఏదైతే అవార్డు తీసుకున్నారో దానికి రెస్పెక్ట్ ఇస్తూ సాయిబాబా గురించి చెప్పేది ఉంటే పాజిటివ్గా చెప్పండి, లేకపోతే మీరు మీ పీఠంకి సంబంధించి ఏదైతే చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్పుకోండి. ఎవ్వరికి ఫరక్ పడదు. ఆ రాధా మనోహర్ దాస్ గారు అంటే వాడో పెద్ద ఆవారగాడు. ఆడికి ఎవడో పెడితే తప్ప తిండి లేదు. వాడేడికన్నా పోయినప్పుడు ఎవడో ఒక చోటిస్తే తప్ప ఆడికి ఉండడానికి స్థలం లేదు. ఆ రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాడు. మీదట్లా కాదు కదా. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళ మైండ్ ఎందుకు ఖరాబ్ చేస్తారు? మీ దగ్గర సాయిబాబా గురించి దత్త సంప్రదాయం గురించి సబ్జెక్ట్ నాలెడ్జే లేనప్పుడు ఏమవసరం పాపులర్ అవ్వడానిక? ఉన్నారు కదా 6 లక్షల ఫాలోవర్లు, 7 లక్షల ఫాలోవర్లు ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. మరి ఇంకేందండి ప్రాబ్లం? చూసుకున్నారా? గురు పౌర్ణమి రోజు ఏ దేవాలయానికి పోవాలి అని మీరు చేసిన వీడియో కింద 70-80% ఎట్లాంటి కామెంట్స్ వచ్చినాయో అవసరమా మీకు? ఇందాక చెప్పినా కదా, మీరు రీసెంట్గా ఒక పీఠాధిపతిని కలిసాకే సాయిబాబా గురించి మాట్లాడడం స్టార్ట్ చేయడం నిజమే అయితే, ఆ పీఠాధిపతులు, మీరు ఒక పీఠానికి పీఠాధిపతే కదా, మరి వాళ్ళతో పాటు సహపంక్తి భోజనం చేసి చూపెట్టండి. మరి పీఠాధిపతులు ఇస్తే సేమ్ స్థాయిలోనే ఉంటారు కదా, సంప్రదాయం వేరైనా సరే. పీఠాధిపతులతో కాదు, వాళ్ళ పీఠంలో వేదం చదువుకున్న బ్రాహ్మణులతో పాటు మిమ్మల్ని కూడా అదే పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టామని చెప్పండి. అప్పుడు నేను చూపిస్తా ఏది సమానత్వం అనేది. ఉట్టిగా ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకున్నా వచ్చి ప్రతి దాని గురించి మాట్లాడడం కాదు. ఆ రాధమనోహర్ దాస్ గారి కంటే బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, అభిమానం ఏదీ లేదు. ఆ రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాడు.
ఊరూరా బడి తిరుగుతూ ఉంటాడు. సొంత ఊరికి పోవాలని అంటే లైట్లు బంద్ చేసినాక పోతాడు, లైట్లు వేయకముందే బయటకు వస్తాడు. ఈ బ్రతుకుతున్నాడు ఆడు. ఆడితో మీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆడినది కనిపిస్తే ఇగ్నోర్ చేయండి, మీ వాల్యూ పెరుగుతుంది అని ఏ పీఠాధిపతులు కూడా దగ్గర కూడా రానియ్యరు. ఆడు సన్యాసి అయినా సరే ఆడికి ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే దూరం నుంచి ఇలా అంటారు, లేకపోతే ఇలా ఇసిరేస్తారు, తీసుకురాబోయి పండు అని చెప్పి. అలాంటి బ్రతక అంది. మీ స్థాయి అది కాదు కదా. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా. ఎవరినైతే గుడికి రానియరు ఊరవతలు పెట్టారు అని చెప్పి ఇప్పటికీ స్టిల్ టాక్ ఉందో అట్లాంటి వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా. జోగులాంబ టెంపుల్కి నేను పోయిన నవరాత్రుల్లో చాలామంది వచ్చిర్రు. అమ్మవారికి జై కొట్టినాక మీకు జై కొట్టిర్రు. మరి మీ స్థాయి ఎందుకు మీరు తగ్గించుకుంటారు ఇట్లాంటివన్నీ మాట్లాడి? కాంట్రవర్సీలు ఎందుకు స్వామి? చెప్పండి, దిగంబర మంత్రం చెప్పండి, అందరికీ చెప్పమని చెప్పి. సాయిబాబా గుడికి మీరు కూడా ఒకసారి రండి, 4 హారతులు నేను అటెండ్ చేపిస్తా. ఎన్నిసార్లు సాయిబాబా హారతి పాడుతున్నప్పుడు వేరే దేవతలను మేము దలుచుకుంటామో చూపిస్తా. సాయిబాబా భక్తులు ఎవడు వేరే దేవతలని తిరస్కరించరు. మీరేదైతే అంబాత్రేయ పీఠం అని పెట్టుకొని ఈ అమ్మవారి కన్నా ఇంకా ఏ అమ్మవారు కూడా పవర్ఫుల్ కాదు అని చెప్పుకుంటున్నారు మీరు. నాకు తెలుసు, అవి కూడా క్లిప్పులు ఉన్నాయి, తీస్తా బయటికి సందర్భానుసారం. చెప్తున్నా కదా, ప్రమాణాలే మాట్లాడాలి అని అంటే అంబాత్రేయ పీఠంలో మీరేదైతే దర్శించి ఒక విగ్రహం సృష్టించిర్రో అమ్మవారిది, శాస్త్ర ప్రమాణాలు అడగాల్సి వస్తుంది. సో శాస్త్రం మాట్లాడితే నేను వేరేలా ఉంటుంది. సో చెప్తే సాయిబాబా గురించి పాజిటివ్గా చెప్పండి, లేకపోతే చెప్పకుండా మీరు ఏ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారో దాని గురించి గొప్పగా చెప్పుకోండి. ఎవ్వరికి ఫరక్ పడదు. హర హరం మహాదేవ.